బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఘరానా మోసం బయటపడింది. గజ్రా భూపాల్ జాయింట్ సిపి సిసిఎస్ రాంబాబు, కృష్ణంరాజు అనే ఇద్దరు విజయవాడలో ఎఫ్ఎంసీజీ బిజినెస్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హైదరాబాద్ లో విస్తరింపజేశారు. ఇక మొదట బిజినెస్ బాగానే నడిచింది, కానీ ఆ తర్వాత తమ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి సుమారు 200 మందిని మోసం చేశారు. ఇక మా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే 6% నెలకి లాభాలు ఇస్తామని నమ్మించారు. మొదట ఇన్వెస్ట్ చేసిన వారికి రిటర్న్స్ ఇవ్వడంతో మరికొంతమంది ఇన్వెస్ట్ చేశారు. అలా మొత్తం 530 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేశారు కేటుగాలు. ఈ సందర్భంగా ఎక్కువ లాభాలు వస్తాయని ఎవరైనా ఆఫర్ చేస్తే నమ్మొద్దన్నారు డీసీపీ శిల్పావళి. ఇంకొక ఎక్యూజ్ కూడా ఇందులో మిస్సింగ్ ఉన్నారు. వాళ్ళ గురించి కూడా భావించడం జరుగుతుంది. సో ఈ ప్రజలందరికీ కూడా మనవి ఇంత ఎగ్జాబిషన్ ఇంట్రెస్ట్ అనేది పెట్టారు అంటే డెఫినెట్ గా అందరూ కొంచెం సందేహించాలి. ఇంత ఎందుకు చేస్తున్నారు, ఇంత ఇంట్రెస్ట్ వస్తుందా, నేను చేసే బిజినెస్ ఏంటి, నేను యాక్చువల్ చేసిన బిజినెస్ 400 crores పైన ఉంటే యాక్చువల్ చేసిన బిజినెస్ ఒక 30-40 కోట్లు ఉంటుంది. నిజంగా ఎఫ్ఎంసీజీ కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చి సుమారుగా వీళ్ళు అందింది అంటే నేను అప్రాక్సిమేట్ చెప్తున్నాను. మిగిలిన అంతా కూడా పాత వాళ్ళు తీసుకుని కొత్త వాళ్ళు తీసుకుని పాత వాళ్ళకి వడ్డీ పే చేయడం ఆ రకంగా వీళ్ళు మేనేజ్ చేశారు. ఇందులో చాలా మంది బాధితులు ఉన్నారు, ఇది చేసుకున్నారు, కొంత క్యాష్ కూడా ఉంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య లైవ్ లో ఉన్నారు. కౌండిన్య, హైదరాబాద్ లో అయితే ఘరానా మోసం బయటపడింది. అయితే గజ్రావ్ అనే భూపాల్, అలాగే జాయింట్ సిపి సిసిఎస్ రాంబాబు, కృష్ణంరాజు అనే ఇద్దరు విజయవాడలో ఎఫ్ఎంసీజీ బిజినెస్ స్టార్ట్ చేసి తర్వాత హైదరాబాద్ లో విస్తరింపు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లో భారీ స్కామ్ కూడా బయటపడినట్టు మనకు తెలుస్తుంది. 530 కోట్ల రూపాయల స్కామ్తో కూడా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే సిసిఐ పోలీసులు కూడా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రాంబాబు అదేవిధంగా కృష్ణంరాజు అనే వ్యక్తులు గత 2 సంవత్సరాల క్రితం విజయవాడలో పెట్టుబడుల పేరుతో వ్యాపారం ప్రారంభించడం జరిగింది. అనంతరం 200 మంది బాధితుల నుండి దాదాపు 530 కోట్ల వరకు కూడా బిజినెస్ చేయడం జరిగింది. అయితే పెట్టుబడులు పెట్టిన వారికి దాదాపు నెలకు 6% వరకు కూడా లాభాలు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంత ఒక వ్యక్తి 50,000 పెట్టుబడి పెడితే 50,000లో నెలకు ప్రాఫిట్ శాతంగా 6% కూడా ప్రాఫిట్ ఇస్తామని, అదేవిధంగా లక్షల రూపాయల్లో కోట్ల రూపాయలు కూడా వసూలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 530 కోట్ల వరకు కూడా ఇటు రాంబాబు కానీ కృష్ణంరాజు ఇద్దరు కూడా వసూలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా వీరందరికీ ప్రాఫిట్ రాకుండా, ఇటు పెట్టుబడులు తిరుగు రాకుండా కూడా రావడంతో ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే సిసిఎస్ పోలీసులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి ఇప్పటికే డబ్బు 4 లక్షల నగదు, అదేవిధంగా కొంత బంగారం 2 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే కొంతకాలంగా ఇటు పెట్టుబడులతో పేరుతో కూడా భారీ ఎత్తున మోసాలు కూడా బయటపడుతున్నాయి. వీటన్నింటినీ కూడా నమ్మద్దని ఇప్పటికే పోలీసులు పలుమార్లు హెచ్చరించినా కూడా బాధితులు మోసపోయి ఇలాంటి పాల్పడుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడుల వ్యాపారం కూడా ఇప్పటికీ వారు ఎక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి ఎప్పటికీ వెళ్ళిపోతారు, పారిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళని నమ్మవద్దని కూడా పోలీసులు హెచ్చరిక చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే విజయవాడలో 2 సంవత్సరాల క్రితం కృష్ణంరాజు అని రాంబాబు ఇద్దరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ అనే కంపెనీ ద్వారా కూడా పెట్టుబడుల వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే తమ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారో వారికి నెలకి 6% కూడా ప్రాఫిట్ ఇస్తామని తెలపడంతో దాదాపు 200 మందికి కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 530 కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళు వసూలు చేశారు. తిరిగి కొద్ది నెలల వరకు కూడా తిరిగి అమౌంట్ని ఇవ్వడం జరిగింది, ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వారందరూ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే బాధితులు కూడా పోలీస్ స్టేషన్ల బాట పడడంతో ఇవన్నీ కూడా విషయాలు బయటకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే బాధితులకు 430 కోట్ల మేరకు కూడా ఇవ్వడం జరిగి ఇంకా తిరిగి కొంచెం అమౌంట్ కట్టాల్సిన పరిస్థితి కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికైతే ప్రజెంట్ వారి నుండి 4 లక్షల రూపాయలు మాత్రమే రికవరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా చాలా మంది ఇప్పటికే వీరు ఇటు విల్లాస్ కానీ ఫ్లాట్స్ కానీ విజయవాడ హైదరాబాద్లో కూడా విల్లాస్ ఫ్లాట్స్ కూడా కొనుక్కొని జల్సాలకు అలవాటు పడినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు చూసుకుంటే 20 కోట్ల రూపాయలను కూడా ఇటు కంపెనీ యూజర్స్ కోసం కూడా వాడినట్టు ఇప్పటికే వాళ్ళు తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే భారీ స్కామ్ బయటపడిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెట్టుబడి చేంజింగ్ ఒక వ్యక్తి జాయిన్ అయ్యి ఇంకో వ్యక్తిని జాయిన్ చేసే వారికి అమౌంట్ ఇస్తామని నమ్మబలిగిన పరిస్థితి కూడా ఇందులో ఉంటుంది. ఇట్లా ఒకరి నుంచి ఒకరికి దాదాపు
దాదాపు 200 మంది బాధితులు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టి మోసపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. వారి నుండి దాదాపు 500 కోట్ల రూపాయలు కూడా ఆ పెట్టుబడుల రూపంలో వారు లాభం పొందారు. తర్వాత తిరిగి 430 కోట్లు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా చాలా మంది కూడా కోట్ల కొద్ది రూపాయలను కూడా ఇచ్చే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇలాంటి ఏవి నమ్మద్దని కూడా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు తరచూ చెప్పినా మనకి బాధితులు మాత్రం ఇలాంటివి చేయకుండా ఉండాలని కూడా తెలుపుతున్నారు. ఇప్పటికైతే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. వారి నుండి ఇటు బంగారం అదేవిధంగా కొంత నగదును కూడా రికవర్ చేయడం జరిగింది. ఇప్పటికే చాలా మంది బాధితుల వరకు అయితే అమౌంట్ వచ్చాయి. ఇంకా చాలా మంది బాధితులకు కూడా అమౌంట్ వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా నమ్మవద్దని కూడా తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.